Hi everyone, welcome to KNR IT Academy. Yesterday we can discuss how to work Home tab. Today we can discuss how to work Insert tab. Insert tab ఎలా వర్క్ అవుతుందని టుడేస్ క్లాస్ లో నేర్చుకుందాం. Go to Insert tab. How to draw the table. Go to Insert tab, then click on Table. Like that we have to create any requirement fields we can select that one. Suppose here first column, I can type serial number, then class, then student name, then marks. ఇలా టేబుల్ ని క్రియేట్ చేయవచ్చు అన్నమాట. ఇలా కాలమ్స్ ని ఎలా మౌల్డ్ చేస్తాం? సపోజ్ ఇలా సెలెక్ట్ చేసి 4 rows ని సెలెక్ట్ చేసిన తర్వాత go to home tab, we can type bold and color change, font color change, and then filling the color in any color we have to fill. Like that we have to create the table. Table అనేది ఇలా క్రియేట్ చేస్తాం MS Word లో. Another option also available in MS Word to draw the table. ఎలా టేబుల్ డ్రా చేస్తాం అనేది ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంటుంది. Go to table, then click on draw the table. Pencil cursor will come. Like that we have to draw. ఇలా కూడా మనం డ్రా చేయొచ్చు అన్నమాట టేబుల్. ఇదొక ఆప్షన్, ఇదొక ఆప్షన్ అన్నమాట. ఇలా కూడా మనం టేబుల్ అనేది డ్రా చేయొచ్చు MS Word. మనకి ఇలా ఎలా కావాలన్నా కూడా డ్రా చేసుకోవచ్చు యూజింగ్ పెన్సిల్ కర్సర్. ఇలా ఎలా కావాలన్నా సరే మనం టేబుల్ ని డ్రా చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ మీకు టేబుల్ అవసరం లేదు అలాంటప్పుడు ఏం చేయాలి? డిలీట్ సెల్స్. డిలీట్ అని కొడితే వెళ్ళిపోతుంది. ఎరేస్ చేయాలి. సపోజ్ నువ్వు బై మిస్టేక్ రాంగ్ గా చేసావు, దాన్ని ఎరేజ్ చేయాలనుకుంటుంది. క్లిక్ ఆన్ ఎరేజర్. ఎరేజర్ క్లిక్ చేసినట్టు వెళ్ళిపోతుంది అన్నమాట. దట్ ఈస్ ద టేబుల్ ట్యాబ్. హౌ టు డ్రా టేబుల్ అంటే ఇలా డ్రా చేయాలి. దెన్ గో టు పిక్చర్స్. పిక్చర్స్ అనేది ఇక్కడ 3 types ఆఫ్ ఇన్సర్ట్ చేయడానికి ఉంది. వన్ ఈస్ దిస్ డివైస్, అంటే ఆల్రెడీ మీరు డౌన్లోడ్ ఏమైనా చేసుకొని ఉంటే పిక్చర్స్, దిస్ డివైస్ అని చెప్పేసి మీరు చేసుకోవచ్చు. అదర్వైజ్ స్టాక్ ఇమేజెస్, ఆన్లైన్ పిక్చర్స్. ఆన్లైన్ పిక్చర్స్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం గూగుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎలా ఇన్సర్ట్ చేసుకున్నాం? సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ మీకు ఏం నేమ్ కావాలి అనుకుంటున్నారో అది టైప్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నాకు బర్డ్స్ పిక్చర్ కావాలి. ఐ హ్యావ్ టు టేక్ బర్డ్స్ పిక్చర్. ఇక్కడ బర్డ్స్ అనేది సెలెక్ట్ చేసాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ పిక్చర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అన్నమాట గూగుల్లో. మనం ఏం చేస్తాం? మనకి ఇష్టం వచ్చి సపోజ్ ఇక్కడ క్లిక్ చేసి దెన్ ఇన్సర్ట్ అని కొడతాం అన్నమాట. ఇన్సర్ట్ అని కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఈ పిక్చర్ అనేది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ ద వన్ tab. దెన్ గో టు ఇన్సర్ట్ tab. గో టు నెక్స్ట్ tab. వాట్ ఈస్ దట్? షేప్స్. షేప్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం దీంట్లో? దీస్ ఆర్ ఆల్ షేప్స్. రీసెంట్లీ షేప్స్, lines, rectangles, basic shapes, block errors, equation shapes, flow charts, stars and banners. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మనకు ఏం కావాలన్నా
వన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని డ్రా చేయాలి. సపోజ్ నేను ఇది డ్రా చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తాం? దెన్ ఇలా కర్సర్ వస్తుంది. దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా షేప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. Then icons. Some icons are available in home tab. These are all icons. సపోజ్ నీకు ఏదైనా ఐకాన్ కావాలి. సపోజ్ నాకు యాపిల్ ఐకాన్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? సెలెక్ట్ చేస్తాం. ఇన్సర్ట్. ఇక్కడ యాపిల్ ఐకాన్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఎక్కడ కావాలో అక్కడ ఏం చేస్తాం? దీన్ని మనం ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ రొటేషన్ అన్నమాట. ఇలా ఎలా కావాలి అంటే అలా సెటప్ చేసుకుంటాం. దీన్ని ప్లేస్ కావాలంటే మూవ్ చేసుకుంటాం. ఇలా ఇన్సర్ట్ చేసుకోవడానికి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ గో టు 3D మోడల్స్. 3D మోడల్స్ అనేది మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి. దిస్ డివైస్ అని క్లిక్ చేస్తాం. ఆర్ఎల్స్ స్టాక్ 3D మోడల్స్ అంటే ఇది క్లిక్ చేస్తాం. ఇంటర్నెట్ లో నుంచి మనకి కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ నేను ఆల్ యానిమేటెడ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను లైక్ ఇక్కడ హార్ట్ సింబల్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మోడల్ నేమ్ అడుగుతుంది. ఇన్సర్ట్ ద మోడల్. ఓ యానిమేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది కిందకి మూవ్ చేసుకున్నా. హార్ట్ ఎలా అయితే వర్క్ అవుతుందో అలా మనకి ఇక్కడ యానిమేట్ చేసి చూపిస్తుంది అన్నమాట. ఇది హోమ్ ఐకాన్ 3D ఐకాన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ స్మార్ట్ కార్డ్. స్మార్ట్ కార్డ్ అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. సపోజ్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసాను, ఇలా వచ్చింది నాకు. దీన్ని ఏం చేస్తాను? నేను కరెక్ట్ గా వేరే ప్లేస్ లోకి ఇన్సర్ట్ చేసుకుంటాను. వేరే ప్లేస్ లోకి ఇన్సర్ట్ చేసుకున్నాను. వేరే ప్లేస్ లోకి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది కదా, ఈ టెక్స్ట్ దగ్గర మనకి ఇష్టం ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏం చేస్తున్నాను? క్లాస్ అని టైప్ చేస్తున్నాను. అదర్వైజ్ ఏదైనా టైప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను? నేమ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ మార్క్స్. మార్క్స్ అనేది టైప్ చేస్తున్నాను. దెన్ టెక్స్ట్. ఇంకొకటి ఇంకా ఏముంటాయి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. పాస్ ఆర్ ఫెయిల్. స్టూడెంట్ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది తెలుసుకోవాలి. ఇలా టైప్ చేయొచ్చు అనమాట. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ టెక్స్ట్. దెన్ గో టు చార్ట్స్. చార్ట్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి అంటే, సపోజ్ ఇది టేబుల్ అనేది మనం క్రియేట్ చేసాం, అవునా? ఈ టేబుల్ ఏం చేద్దాం? మనం కాపీ చేద్దాం. కాపీ అంటే Ctrl+C. దెన్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసాం కదా. దీనికి చార్ట్స్ అనేవి ఎలా వస్తాయనే చూద్దాం. సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసి చార్ట్స్ అనే బటన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేం చార్ట్స్ ఉన్నాయి? కాలమ్ చార్ట్స్, లైన్ చార్ట్, పై చార్ట్, బార్ గ్రాఫ్, ఏరియా గ్రాఫ్, మ్యాప్, స్టాక్, సర్ఫేస్, రాడర్, ట్రీ మ్యాప్, హిస్టోగ్రామ్, బాక్స్, వాటర్ ఫాల్, ఇలా అన్ని ఉంటాయి అన్నమాట.
సపోజ్ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. దెన్ ఓకే ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా చార్ట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏముంది, క్లాస్, సబ్జెక్ట్, మార్క్స్ అనేది ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, ఒక ఎక్సెల్ సీట్ అనేది వస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తాం, మనం రీనేమ్ ఇచ్చేయాలి. సపోజ్ ఇక్కడ నేను 1 2 దెన్ 3 ఇలా 3 ఇచ్చాను. దీన్ని ఏం చేయొచ్చు మనం, దెన్ సేవ్. కంట్రోల్ ఎస్ అని కొడితే సేవ్ అయిపోతుంది. దెన్ దీన్ని క్లోజ్ చేస్తా. ఇలా చార్ట్ వస్తుంది అనమాట. డిఫరెంట్ టైప్స్, ఏ టైప్ కావాలన్నా ఆ టైప్ వచ్చేస్తుంది. సపోజ్ దీన్ని మనం ఇంకొక చార్ట్ గా తీసుకోవచ్చు, లైక్ పై చార్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఆర్ఎల్స్ బార్ చార్ట్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఆర్ఎల్స్ ఏరియా, మ్యాప్, స్టాక్, సర్ఫేస్, రాడో, ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయవచ్చు త్రూ చార్ట్స్. దెన్ స్క్రీన్ షాట్ ఆప్షన్. స్క్రీన్ షాట్ క్లిక్ చేసామనుకోండి, ఇలా స్క్రీన్ క్లిప్పింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఏం చేస్తాం మనం, ఇట్లా స్క్రీన్ క్లిప్పింగ్ అనగానే ఇలా ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని ఏం చేస్తాం, ఇలా సెలెక్ట్ చేస్తాం, ఆటోమేటిక్ గా అదేమవుతుంది, స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఇలా సెలెక్ట్ చేస్తాం. దెన్ గో టు బుక్ మార్క్స్. సపోజ్ మీకు ఏదైనా బుక్ మార్క్స్ చేసుకోవాలి అన్నప్పుడు గూగుల్లో పర్టికులర్ గా మీరు ఏదైనా ఇమేజ్ సెర్చ్ చేశారు, ఆర్ఎల్స్ ఏదైనా డాక్యుమెంట్ సెర్చ్ చేశారు, ఆ డాక్యుమెంట్ ఎవ్రీ టైం మీరు వెళ్ళి చెక్ చేసుకోలేరు కాబట్టి దీన్ని ఏం చేస్తాం, బుక్ మార్క్ చేసుకుంటాం. అలా బుక్ మార్క్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ మీరు ఆల్ బుక్ మార్క్ లోకి వెళ్ళి మీరు ఏ బుక్ మార్క్ అయితే తీసుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఏం కావాలనేది అది ఆటోమేటిక్ గా డిస్ప్లే అయిపోతుంది. దెన్ పేజ్ నెంబర్స్, ఏ పేజ్ లో కావాలి. సపోజ్ మీ దగ్గర ఒక 1000 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ లో టాప్ 10 పేజెస్ మాత్రమే మీకు ఇప్పుడు ప్రెసెంట్ కావాలి. అలాంటప్పుడు టాప్ పేజెస్ అని కొడతాం. లేదు బాటమ్ పేజెస్ నాకు కావాలి, బాటమ్ పేజెస్ అన్నప్పుడు బాటమ్ పేజెస్ మాత్రమే క్లిక్ చేస్తాం. ఆర్ఎల్స్ పేజ్ మార్జిన్స్ మాత్రమే కావాలి, ఇప్పుడు దాన్ని నేను రెక్టిఫై చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ పేజ్ మార్జిన్స్ అని మాత్రమే సెలెక్ట్ చేస్తాం. దెన్ కరెంట్ పొజిషన్ మీన్స్ ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎంత బోర్డర్ మార్జిన్స్ ఉన్నాయి, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేదాన్ని ఇక్కడ కరెంట్ పొజిషన్ ఏముంది అనేది సేవ్ చేస్తాం. దెన్ ఫార్మాట్ పేజ్ ని ఫార్మాటింగ్ చేస్తాం. ఫార్మాటింగ్ చేయడం అంటే ఏంటి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ, ఆర్ ఎల్స్ కలర్ చేంజెస్ చేసుకోవటం, ఇవన్నీ చేసేదాన్ని ఫార్మాట్ ఆఫ్ పేజ్ నెంబర్స్ అంటాం. దెన్ రిమూవ్ ద పేజ్ నెంబర్స్. సపోజ్ పేజ్ నెంబర్స్ రిమూవ్ చేయాలి, ఎలా చేస్తాం, సపోజ్ నాకు పర్టికులర్ గా ఒక పేజ్ అవసరం లేదు, అన్వాంటెడ్ గా అది వచ్చేది నా దగ్గరికి, దాన్ని డిలీట్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం, రిమూవ్ దిస్ పేజ్ నెంబర్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా పేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. దెన్ టెక్స్ట్ బాక్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఇవన్నీ చేసుకుంటాం. లేదు నేను ఓన్ గా నేను డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, డ్రా ద టెక్స్ట్ బాక్స్ అనేది డ్రా క్లిక్ చేసాము, ఆటోమేటిక్ గా మనకి ఒక కర్సర్ వస్తుంది. ఆ కర్సర్ వచ్చినప్పుడు టెక్స్ట్ బాక్స్ ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, మన ఓన్ క్రియేట్. దెన్ క్విక్ పార్ట్స్ అంటే ఏంటి, ఆటోమేటిక్ గా టెక్స్ట్ చేస్తాం, లేదా డాక్యుమెంట్ ప్రాపర్టీ ఏమేమి ఉంటాయి, ఆథర్ ఎవరు, దాని కేటగిరీ ఏంటి, ఏమైనా కమెంట్స్ ఉన్నాయా దాని మీద, ఆర్ఎల్స్ ఏ కంపెనీ, ఆ అడ్రస్ ఎక్కడ, దాని ఈమెయిల్ ఐడి ఎక్కడ, పర్టికులర్ ఆ డాక్యుమెంట్ యొక్క హోల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
దెన్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్గనైజర్ అంటే సపోజ్ మనమే బిల్డింగ్ బ్లాక్స్ చేసుకోవాలి. సపోజ్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు డాక్యుమెంట్ ఏం చేస్తాం, బిల్డింగ్ బ్లాక్స్ ఆర్గనైజర్ అని కొడతాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం, దెన్ ఓకే అని ఇన్సర్ట్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఓడ్ ఆర్ట్. ఓడ్ ఆర్ట్ అంటే డిఫరెంట్ టైల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ సిగ్నేచర్ లైన్. ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్ చాలా మంది ఏం చేస్తున్నారు, సిగ్నేచర్ కింద లైన్ పెట్టుకోవడానికి యాడ్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ లైన్, యాడ్ సిగ్నేచర్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ గా సిగ్నేచర్ లైన్ ఉంటుంది మైక్రోసాఫ్ట్. ఆర్ఎల్స్ నువ్వే నీ సిగ్నేచర్ ని యాడ్ చేసుకోవాలి అని అనుకున్నాం అనుకో, దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ కొటేషన్స్, ఈక్వేషన్స్, సింబల్స్. ఈక్వేషన్స్ అంటే ఏం లేదు, సపోజ్ మనం మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ చేసేటప్పుడు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఈక్వేషన్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. పర్టికులర్ గా మనకు ఆ టైం ఇప్పుడు గుర్తు రాలేదనుకోండి, ఏం చేస్తాం, సపోజ్ ఏరియా ఆఫ్ సర్కిల్ డెఫినేషన్ నాకు కావాలి, దాని యొక్క ఫార్ములా ఏంటి నాకు తెలియదు, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఈక్వేషన్స్ అని కొట్టామనుకోండి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. దెన్ సెర్చ్ చేసుకొని మనకి ఏ ఈక్వేషన్ అయితే కావాలో ఆ ఈక్వేషన్ ఇన్సర్ట్ చేసుకుంటాం. దెన్ గో టు లాస్ట్ అండ్ ఫైనల్ సింబల్స్. దిస్ ఈజ్ ఆల్ సింబల్స్. ఇంకా ఎక్స్ట్రా సింబల్స్ కావాలి అంటే మోర్ సింబల్స్ అని కొట్టామనుకోండి, ఇవన్నీ సింబల్స్. ఏ సింబల్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దెన్ ఇన్సర్ట్. సపోజ్ నాకు ఈ పర్సంటేజ్ సింబల్ కావాలి, పర్సంటేజ్ క్లిక్ చేశాను, దెన్ ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఇలా ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ సింబల్ రిఫ్లెక్ట్ అవుతుంది, అవుట్పుట్ మనకు వస్తుంది. ఇదన్నమాట ఓవరాల్ ఇన్సర్ట్ ట్యాబ్. ఇన్సర్ట్ ట్యాబ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా దాన్ని వర్క్ చేయాలి, లైక్ దట్ in MS Word, how to work in insert tab in MS Office. Then suppose we have to create new file. So in search we have to open one more page, that is MS Office, one more page. నాకు వన్ మోర్ పేజ్ కావాలి, దాన్ని ఏం చేస్తున్నాను, హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి న్యూ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఆర్ఎల్స్ బ్లాంక్ డాక్యుమెంట్. నాకు ఇంకొక బ్లాంక్ డాక్యుమెంట్ కావాలి. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను అనమాట. దీన్ని ఏం చేస్తాను, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి ఇక్కడ పేజ్ కవర్ అని ఉంది కదా, ఇలా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సపోజ్ నేను ఇది క్లిక్ చేశాను, ఇలా వస్తుంది డాక్యుమెంట్ యొక్క టైటిల్. ఆర్ఎల్స్ నాకు బ్లాంక్ మాత్రమే కావాలి అన్నప్పుడు బ్లాంక్ క్లిక్ చేసామనుకోండి, ఓన్లీ బ్లాంక్ మాత్రమే వస్తుంది. లేదు పేజ్ బ్రేక్. పేజ్ బ్రేక్ అంటే ఏం లేదు, ఒకే పేజీలో 2 టైప్స్ ఆఫ్ బ్రేక్స్ వస్తాయి అన్నమాట. ఇలా ఎంఎస్ వర్డ్ లో ఇన్సర్ట్ ట్యాబ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. టుమారో వీ హ్యావ్ టు డిస్కస్ డ్రా, డిజైన్, పేజ్ లేఅవుట్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.